హలో ఫ్రెండ్స్, మీరు పొద్దున అనుకుంటారు నాకు తెలుసు. కొత్త గుడ్డలు వేసాడు, కొత్త షర్ట్ వేసాడు, వీడియో పెట్టాడు, ఎక్కడికో ప్రయాణం చేస్తానని మీరు అనుకున్నది 100% కరెక్ట్. మేమైతే హాస్పిటల్కి వెళ్తున్నాం. బండి చూచ్చు హాస్పిటల్కి బైక్ మీద వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నారు? వీళ్ళకి భయం లేదు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటారు. చెప్పేవాళ్ళు ఎవరు లేక ఇలా ఏలకాడుతున్నారు అనుకోవచ్చు. చాలామంది చెప్పేవాళ్ళకి చెడిపోతారు, కానీ మేము మటుకు చెప్పేవాళ్ళు లేక బాగుపడ్డాం. చూడండి రోడ్డు ఎంత బాగుందో, డబల్ రోడ్డు. ఈ బైక్ మీద మేము పోవడానికి గల కారణం ఏంటంటే, మేము దారిలో పోతూ నిదానంగా వెళ్తాం. బస్సుల్లో అయితే మనకి ఎత్తేయటము అలా ఉంటుందండి. బైక్ మీద అయితే నిదానంగా ఎక్కడ కావాలంటే అక్కడ ఆగుతే చెట్టు కింద నిదానంగా వెళ్ళచ్చు. నేనైతే ఇదిగో వడ తింటున్నా. ఆవిడకైతే దోశ తీసుకొచ్చాను. వస్తా పూర్వం రోజుల్లో సర్ది కట్టుకొని పోతారండి. అలాగే నేను కూడా వస్తా టిఫిన్ తెచ్చుకుంటాను. బండి మీద వస్తానే టిఫిన్ తెచ్చుకున్నాను. మా ఊర్లో చెప్పాను కదా, మస్తాన్ హోటల్ టిఫిన్ బాగుంటుందని. టిఫిన్ తెచ్చుకున్నాను. వడదిని చెప్తాను. మా ఆవిడ మాట్లాడుతున్నాండి. అవునండి, మాకు కొంచెం టైం సేవ్ అవుతుందని చెప్పేసి మేము బండి మీద వెళ్తాము. నాకు ఆరోగ్యం అంతా బాగానే ఉంది కాబట్టి వీళ్ళకి నిజంగా మీరు బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టదు. బండి మీద పోతున్నారు ఏందని. మాకేంటంటే బండి మీద పోతేనే మాకు టైం కలిసి వస్తుంది. బస్సులో ఏంటంటే వెయిట్ చేయాలా. మాకు ఇంకెక్కడికన్నా పోవాలన్నా ఆటోలు వెళ్తే ఛార్జీలు ఎక్కువ అవుతామా. ఛార్జీలు కూడా ఎక్కువ అవుతాయి. మాకు డిపో కాడి నుంచి హాస్పిటల్ కాడికి వెళ్ళాలంటే 100 రూపాయలు తీసుకుంటాడు ఇద్దరు ఎక్కితే. ఇద్దరు ఎక్కినా వందే, ముగ్గురు ఎక్కినా వందే. అదొకటి పోతా దారిలో మమ్మల్ని పలకరించిపోతాం. మమ్మ అంటే మమ్మ లేదు. అమ్మ మా ఇల్లు అండి. ఇంటికి పోయి అమ్మని ఫోటోకి దండం పెట్టుకుని వెళ్తాం. అందుకని ఏంటంటే మేము ఎక్కువ శాతం బండి మీదే బయలుదేరుతామండి. మాకు కొంచెం టైం సేవ్ అవుతుందని చెప్పేసి. భయం లేదు, భక్తి లేదు, ఎట్టాలు కడుతున్నాడు చూడు అనేవాళ్ళు కూడా మాకు ఎవరు లేరు. మా జాగ్రత్తలు మా పిల్లలు కూడా ఏంటంటే బండి మీద వద్దు, బస్సులో వెళ్ళమన్నారు. కానీ బస్సులో వెళ్తే మాకు అస్సలు కుదరదండి. ఎక్కడికన్నా వెళ్ళాలంటే మాత్రం బండి ఏంటంటే ఎక్కడంటే అక్కడ ఆపుకోవచ్చు. ఏదైనా అవసరమైతే మనకి కావాల్సినవి తీసుకోవడానికైనా బండి బాగుంటుంది. అందుకని మేము ఎక్కువ బండి మీదనే వెళ్తాం. దానికి తోడు నాకేంటంటే బస్సు వాసన అసలు పడదు, వాంతి అయ్యిద్ది. ఇడ్లీ వడ దోశ, ఇన్ని రకాలు తెచ్చుకున్నాము. ఆ చట్నీ అద్దుకొని నేను సరిపోద్ది. నేనైతే పప్పుల చట్నీ తినకూడదు కదా, అందుకని చెప్పేసి ఉల్లిగడ్డల చట్నీ తింటున్నా. మేడం గారు ఏమైతే తినమని చెప్పారో అవే తింటున్నానండి. ఏమంటే తినట్లేదు. ఎందుకంటే మన ఆరోగ్యం ముందు బాగా చూసుకోవాలి కదా, తిండి కాదు ముఖ్యం. అందుకని మా వారైతే మాత్రం బాగా పత్తిమే పెట్టారు. ఫ్రూట్స్ కానీ ఏది తినాలో అవే తిన్నామండి. అందుకే ఈ 11 రోజులు 12 రోజులమ్మా 12 రోజులకి లేచి తిరగలిగానంటే మన మేడం గారు చెప్పిన అన్నీ పాటించాం కాబట్టి ఇలా ఆరోగ్యంగా ఉండగలిగాం. మా వారికి ఇడ్లీ ఎక్కడ నిజంగా చెప్తే నేను ఇన్ని రోజులు మరి ఎలా తిన్నాను చెప్పు. ఇడ్లీ వేడిగా ఉంటాయని తినగలం. చిన్నగా ఇంకోటి అది లోపల నెడితే బయటకు వస్తుంది. చూసారు కదా, బండి మీద పెట్టుకొని తిన్నాం, చెట్టు కింద చల్లగా. చూసారు రోడ్డు, చూసారా మా ఊరు రోడ్డు ఎలా ఉండేవో. అటు చేంకుర్తి మీద బాగుంటే గ్రాండ్ కూర దుమ్ము. అందుకని మేము సింగరాయకొండ మీద పోతున్నాం, కందుకూరు మీదుగా. మా ఇల్లు చూసుకుని వెళ్తాం మేము. మా ఇల్లు కూడా కొంచెం చూపిస్తాం. అంటే ఇన్ని రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత మళ్ళీ వెళ్తున్నాం కదా, ఆ ఇల్లు ఏ స్థితిలో ఉందో ఎలా ఉందో అనేది కొంచెం ఆ ఇల్లు కూడా చూపిస్తాం. ఆపరేషన్ ముందు ఇంటికి వెళ్ళి ఇల్లు చూసుకొని ఆపరేషన్ మా అమ్మకి దండం పెట్టుకొని వెళ్ళాము. తిండి ఇల్లు నిజంగా చల్లగా ఉన్నాయి. దోశ తినలే, ఎందుకు పడే లేకపోతే డబ్బులు పెట్టే వరకు వచ్చినాయి. డబ్బుల వరకు అంటే మరి ఇష్టంగా ఇప్పుడు ఏం చేస్తాం, పక్షుల కన్నా ఆహారం అయితే కాదు. ఆ ఇడ్లీ అయితే అనవసరం గడుచుకున్నాం అనిపిస్తుంది నాకైతే. ఇడ్లీ అయితే నాకైతే ఇష్టం కాల. బోండా తీసుకున్నా తృప్తిగా తిన్నా. బోండా తెచ్చుకున్నా బాగుండేది. బోండా చెప్పి మళ్ళీ ఇడ్లీలోకి వచ్చాను నేను. ఇది మా దారిలో జర్నీ వీడియో. టిఫను చూసారా, మా బైకు. ఎక్కడికి పోతున్నా మాకు బైక్ ఉండాలి. మా బండి మీద పెట్టుకుని తింటున్నాము. పొద్దున అనుకుంటారు మీరు కొత్త షర్ట్ వేసి అంటే ఎక్కడికో బయలుదేరతారని. మీరు గెస్ చేస్తారు నాకు తెలిసి. రోజు మా అప్డేట్ అని ఇస్తున్నా కదా మీకు. రోజు తింటావా? చట్నీ పడే. రోడ్డు బాగుందండి. రోడ్డు చూసారు ఎంత బాగుందో. అందుకే జర్నీ ఇటు వచ్చాం. ఈ రూట్ పెద్ద ట్రాఫిక్ ఉండదు మా కందుకూరు రోడ్డు. ఆమెకైతే దోశ ఇష్టమో చూశారుగా. దోశ అయితే ఇష్టం ఆమెకి.
కారం వచ్చి వట్టి కారం. రోజు ఇడ్లీ తిని తిని బోర్ కొట్టింది, ఇడ్లీ ఇడ్లీ ఇడ్లీ. అందుకని చెప్పి మేడం గారు ఏం చెప్పారంటే దోశ కూడా తినొచ్చమ్మా అని చెప్పి అందుకని దోశలో చూసారా ఉల్లిగడ్డ చట్నీ ఒకటి వేసుకుంది. వస్తా మా ఊర్లో ఎందుకు తెచ్చుకున్నామంటే అక్కడ టిఫిన్ రేట్ తక్కువ ఉంటుంది, బాగుంటుందని. అది కారం చట్నీ చూసారు, ఎర్రగా ఎర్రకారం ఇవాళ ఎక్కువ వేసాడు. కారం చట్నీ ఇలా ఎక్కువ వేశారు. ఆ రోజు అన్నప్పుడు అయితే ఏరు కానీ ఇలా ఎందుకో ఎక్కువ కట్టారు. ఏమో కారం చట్నీ రోజు సరిపోలేదండి, ఇలా సరిపడా కట్టారు. వాళ్ళ మా ఊర్లో టిఫిన్ అయితే మొత్తం ఇది ఈరోజు మా వీడియో, జర్నీలో వీడియో. ఇంకా 2-3 వీడియోలు పెడతాం, చూస్తూ ఉండండి. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకోటి కలిపేది ఉంటుంది, కలుపుతాం. సరే బాయ్, ఉంటా అయితే. మా ఇల్లు కూడా కొంచెం చూపిస్తామని చూడండి. చాలా వెల్కమ్ టు సింగరాయకొండ. వచ్చేసాం మా ఊరు. వెల్కమ్ చెప్తుంది సింగరాయకొండ మాకు. మా ఊరు మాదే, ఈ ఊరు మాదే. మమ్మగడ్డి అందువల్ల మా ఊరికి మేము వచ్చేసాం. ఈసారిగా బోర్డు కనబడితే ఒంగోలు, సింగరాయకొండ, నెల్లూరు. ఇటు తిరిగితే ఇప్పుడు మనం నెల్లూరు రోడ్డు తిరుగుతాం. ఆ ఇంటికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం అనమాట. చూడండి, చూస్తూ ఉండండి. అమ్మను పలకరిద్దాం, కాసేపు అమ్మతో మాట్లాడి మనం హాస్పిటల్కి వెళ్దాం. ఒంగోలు చూస్తున్నారు కదా, మా ఇంటికి అయితే ఎంత అయిపోతున్నాం. ఒంగోలు, సింగరాయకొండ, నెల్లూరు. మా ఇంటికి దగ్గరికి వచ్చేసాం. చూస్తూ ఉండండి, ఇది ఎలా ఉందో చూస్తూ. ఇప్పుడే వచ్చామండి, 10 అయింది మా ఇంటికి వచ్చేసరికి. ఇంటికి 8 గంటలకు మా బయలుదేరింది. 8 గంటలకు బయలుదేరితే వచ్చాము. ఆపరేషన్ అయితే మంచిది కాబట్టి చూసేయండి ఒకసారి మా ఇల్లు ఎలా ఉందో. పెద్దగా మాట్లాడు. చూసేయండి మా ఇల్లు ఎలా ఉందో. అమ్మగారు పలకరించిపోదామని వచ్చాము. అంతా శుభ్రం చేసాం కదా, ఎండాకాలం కాబట్టి గడ్డి ఏం మొలవలేదు. కొంచెం ఎండాకాలం కాబట్టి గడ్డి ఏం మొలవలేదు. చూసారా, సీతాఫలం చెట్టు మాత్రం భలే వచ్చింది. కొట్టేసిన చెట్టు చెట్టు అయితే పూలు చూడు ఎలా పూసిందో. ఈ చెట్టు ఎన్ని సార్లు నిజంగా భలే ఉంది. మా ఉంటది. ఉండు అట్టే ఒక క్లిప్ తీస్తా. పూలు చూడండి ఎలా ఉండే. బాగుంది, భలే ఉంది, భలే ఉంది నిజంగా. ఏందో మా ఇంటిది ఏదో చెప్ప ఊడిపడింది. ఇది పెచ్చ పడిపోద్ది, ఇంకా అది నిలవదు. ఇది పెచ్చ అయితే ఊడిపడింది. వర్షాలకు ఇల్లు పాత మీద అయిపోయింది. ఇది ఉండదు మా, పడిపోద్ది. అప్పుడు ఇగో ఈ కూసాలు నిలబెట్టబట్టు ఇప్పుడు ఇన్ని రోజులు నిలబడింది కానీ. ఉండు బావిలో నీళ్ళు అయితే కిందకి వెళ్ళినాయి, ఎండాకాలం కాబట్టి. బావిలో నీళ్ళు అయితే కిందకి వెళ్ళినాయి. మునక్కాయలు ఉన్నాయి చెట్టున చూడు. మునగ చెట్టు మేము అక్కడ కొట్టేసిన మునగ చెట్టు ఇక్కడ నాటాము. చూడండి, నెక్స్ట్ వర్షం పడితే నీళ్ళు పెట్టిపోతే నెక్స్ట్ వచ్చినప్పుడు అయితే ఉంటాయి. ఆ చెట్టు పోతే పోయిందిలే. మనం ఏం చేద్దామైతే. ఉండు, పెద్దగా మాట్లాడు. అదిగో గోడ చూసారా, గోడ అయితే పడిపోయింది. వర్షాలకి గాలిగా పడిపోయింది గోడ. పట్టుకొని అది ఇది పట్టుకొని తీసుకొచ్చేస్తా, పెట్టిద్దాం. గోడ పడిపోవడం అయితే జరిగింది. ఏముంది ఏం తీసుకెళ్ళడానికి చెప్పు. ఇట్లా వచ్చినప్పుడల్లా శుభ్రం చేస్తూ ఉంటాం మేము. ఇప్పుడైతే ఇంకా హాస్పిటల్కి వెళ్తాను. నేను చూపిస్తాను, నేను యాడ్ చూపిస్తున్నా. ఇప్పుడు మాట్లాడు. అదిగో వెనపక్క గోడ అయితే పడిపోవడం జరిగింది. ఆ గోడ అయితే పడిపోయింది. ఆ చెట్టు కూడా మునక్కాయలు లేవు కదా, లేవు కాయలు అయితే లేవుగా. చెట్లు అయితే ఉండే ఇక్కడ బాగా. గోడలు ఇంకా బాడు పడిపోయింది. అవును, పైన స్లాబ్ తీసేసి రేకులు వేసుకోవాలి మా ఉండే పని అయితే అంతే. చూసారా, చెట్లు కొట్టేసిన సీతాఫలం చెట్టు మళ్ళీ వచ్చింది. జామ చెట్టు ఎండిపోయింది ఏంది. అయ్యో, మన జామ చెట్టు ఇగురు పెట్టింది చెప్పాను కదా, ఎండిపోయింది. మరి అంటే మేము ఇక్కడ మంట పెట్టాం కదా, సెగ తగిలి ఎండిపోయినట్టుంది. ఈ కొబ్బరి అరటి చెట్టు అయితే బాగా వచ్చింది. ఎంత వచ్చింది చూడు బిల్లు.
ఇదంతా మనం ఇప్పుడు ఏ శుభ్రం చేస్తా కూర్చుంటే అడిగి లేట్ అయింది మా శుభ్రం చేయబట్టి ఈ మాత్రం అందుకే 10 అయింది మళ్ళీ మేడం వెళ్ళిపోద్ది ఇంటికి. సార్ ఇంట్లో కరెంట్ ఏది లేదు నెక్స్ట్ సమయానికి అది మా అమ్మ అమ్మకైతే నమస్కారం చేద్దాం. వర్షం పడింది ఇంట్లో నీళ్ళేం కాగలేదండి. ఆ పెంచికి ఎక్కడ ఊడిందని చూపిస్తాను చూడండి. ఇదిగో ఇక్కడ ఊడిందండి. ఇదంటే ఊరక ఫోర్టుకో ఇంతకుముందు ఆ కూసాలు కూడా ఉండేవి కాదు. ఆ కూసాలు ఎప్పుడంటే మా అత్త ఇదంతా కొంచెం లోపల కొంచెం వచ్చేసరికి ఆ కూసాలు పెట్టింది. అందుకని ఆ కూసాల వల్ల ఇన్ని సంవత్సరాలు నిలబడి చూశారు కదా. ఈ ఇల్లు ఎప్పుడో కట్టిందండి, దాదాపు 30 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు. ఇప్పుడు మేము ఉండాలన్నా కానీ నేను చాలా ఖర్చు అయింది రిపేర్ తెచ్చుకోవడానికి. అందుకే మేము అక్కడ ఉండేది. అది సంగతి. మొత్తానికైతే సింగరాయకొండ మా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము. చూశారు కదా, సింగరాయకొండ నుంచి మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. టంగుటూరు దగ్గర అది టోల్ ప్లాజా అండి. టోల్ ప్లాజాలో ఎక్కడ హైవే రోడ్డు మీద ఎక్కడ హోటల్ లేదు. ఇక్కడ మటుకు పైన రెస్టారెంట్ ఉందండి. రెస్టారెంట్ అయితే ఉంది టోల్ ప్లాజా దగ్గర. టంగుటూరులో నేషనల్ హైవే జాతీయ రహదారి 5వ నెంబర్ జాతీయ రహదారి. ఇది 16 నెంబర్ 2 రహదారులు కలిసి వెళ్తాయి దీంట్లోనే. ఇంతకుముందు కోల్కత్తా చెన్నై రహదారి అండి ఇది. ఇది టంగుటూరు దగ్గర టోల్ ప్లాజా. ఆ పైన రెస్టారెంట్ ఉంటుంది. భోజనం అయితే బాగుంటుందంట. ఇక్కడ భోజనమే నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. వెజిటేరియన్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. ఈ రెస్టారెంట్లో చాలా బాగుంటుందని అందరూ అన్నారు. మేమైతే ఇంతవరకు తినలేదు. ఈసారి వెళ్ళినప్పుడు వీడియో తీసి పెడతామని చూడండి. అది పైన రెస్టారెంట్, కింద టోల్ ప్లాజా. జాతీయ రహదారి మీద ప్రకాశం జిల్లాలో టంగుటూరు దగ్గర టోల్ ప్లాజా అనమాట. ఇది చాలా బాగుంటుందంట. ఎవరన్నా మీరు ఈ వీడియో కానీ చూస్తే ఈ జాతీయ రహదారి మీద పోవాలి, అక్కడైతే భోజనం చేస్తే బాగుంటుందని చాలామంది చెబుతున్నారు. రేట్లు కూడా బాగా ఎక్కువ ఉంటాయని అంటున్నారు అందరూ. అదైతే టేస్ట్ ఎక్కువ ఉంటుందంట, రేట్లు బాగా ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఇప్పుడు మేమైతే ఇంకా అది దాటాము. ఒంగోలు జర్నీలో ఉన్నాము. ఈ హైవే రోడ్డు మీద బండ్లన్నీ దూసుకుపోతుంది సర్ర అని. ఇక్కడ ఒక అమ్మాయి మమ్మల్ని క్రాస్ చేసి వెళ్తుంది. ఇలా ఆడవాళ్ళు చాలా ఉద్యోగాలు చేసుకుంటూ ఈ వాహనాలు, కార్లు తోలుతున్నారు, బండ్లు తోలుతున్నారు, అన్ని రంగాల్లో ముందున్నారండి. చాలా సంతోషంగా ఉంది నాకైతే. మనకన్నా వాళ్ళు ఫాస్ట్గా వెళ్తున్నారు కాబట్టి ఆ మాత్రం తెగువ, ధైర్యం ఇప్పుడు ఈ కాలంలో అమ్మాయిలకు ఉండాలి. లేకపోతే ఇప్పుడు బతకడం కష్టమైతే చాలా వరకు. అలా బండ్ల మీద రయ్యని దూసుకొని పోతున్నారు. వాళ్ళు తోలి అంత ఫాస్ట్గా మనం తోలలేకపోతున్నాం. నాకు చాలాసార్లు ఇదే అనుభవం ఎదురైంది హైవే రోడ్డు మీద. నేను కూడా ఫాస్ట్గానే వెళ్తాను కానీ ఇప్పుడు అంత ఫాస్ట్గా వెళ్ళడానికి ఇంత ముందులాగా వెళ్ళటం లేదండి. ఎందుకంటే వెనక ఫ్యామిలీ మా ఆవిడ ఉంది, ఆమె సర్జరీ చేయించుకున్నది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. అయినా కూడా నేను ఈ మధ్యకాలంలో బండి స్పీడ్ బాగా తగ్గించాను. ఎందుకంటే మన వయసు పెరిగే కొద్ది బండి స్పీడ్ తగ్గుతూ ఉండాలి. వయసులో ఉన్నప్పుడు అంటే మనం స్పీడ్గా పోయినా అదొక లెక్క. వయసు పెరిగే కొద్ది స్పీడ్గా తగ్గకపోతే చాలా ఇబ్బంది పడతాము. ఇది మన సింగరాయకొండ నుంచి ఒంగోలు హైవే రోడ్ అండి. ఇది నాకు అర్థం కాదు ఏంటంటే ఇంతకుముందు NH5 దీంట్లో అక్కడక్కడ 16 అని కూడా ఉంటుంది. మరి 2 హైవే రోడ్లు కలిసినవి నాకు అర్థం కాలేదు. దీంట్లో NH5 అంటే చెన్నై టు కోల్కతా రహదారి, జాతీయ రహదారి. ఇది మేము చిన్నప్పుడు ఈ రూట్ మీద పోయేటప్పుడు అయితే అప్పుడు డబల్ రోడ్డు, ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అయ్యేదండి. కానీ ఇప్పుడు చూడండి 6 లైన్లు రహదారి. మా చిన్నతనంలో ఒకసారి అయితే నేను సింగరాయకొండ నుంచి వచ్చేటప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది ఆ బ్రిడ్జి కాడ. టంగుటూరుకి వచ్చేసరికి దాదాపు తెల్లవారింది, 7-8 గంటల సేపు జామ్ అయింది. అలాంటి పరిస్థితి ఉండేది ఒకప్పుడు. ఇప్పుడైతే రోడ్లన్నీ బాగా చేశారు, మనం బాగా అభివృద్ధి చెందుతుంది. రోడ్లు మటుకు బాగా ఎక్కడికి కూడా రోడ్లు అయితే ఎక్కడికి పోవడానికి రోడ్లు అయితే బాగుండి, అందువల్లే జర్నీ చాలా హ్యాపీగా జరిగిపోతుంది. ఎంత దూరం జర్నీ చేసినట్టు ఉండడం లేదు. రోడ్లు అయితే మటుకు మాకు ఇప్పుడు మా ఊరిని చూసేటప్పుడు కూడా రోడ్డు అంతా బాగానే ఉంది. ఇది మనం మొత్తానికైతే మేము పొదిలి చేంకుర్తి మీదుగా వస్తే మటుకు మాకు 85 కిలోమీటర్లు అయింది కిమ్స్ హాస్పిటల్ కాడ జర్నీ. నేను ఇంకెట్టా వస్తున్నా కదా సింగరాయకొండ మా ఇంటికి పోయి దాదాపు 4 రోజులు అయిందని చెప్పి వస్తా సింగరాయకొండలో చూపించాను కదా, మా ఇల్లు చూసుకొని వచ్చాం. ఇప్పుడు శుభ్రం చేయడానికి అయితే మా ఆవిడికి బాగలేదు కాబట్టి మళ్ళీ ఈసారి నెలలో వచ్చినప్పుడు మేము శుభ్రం చేసుకుంటాం. మొన్నే శుభ్రం చేసాం కాబట్టి పెద్దగా గడ్డే మొలవలేదు. ఈ రహదారి మీద బండ్లు అయితే రయ్యని దూసుకెళ్తాయి. ఈ ఒంగోలు జాతీయ రహదారి, ఈ సింగరాయకొండ ఒంగోలు మధ్యలో మేము ఎప్పుడు తిరిగేది కాబట్టి నాకైతే బండి మీద జర్నీ చేయడం చాలా ఇష్టం. మా ఆవిడకైతే ఆపరేషన్ చేసి కరెక్ట్గా 12 రోజులే మనకు ఒంగోలు దగ్గరలోకి వచ్చేసాం. చూడండి, వల్లూరమ్మ గుడి దాటిపోయిందా? వల్లూరమ్మ గుడి కూడా దాటి వచ్చేసాం. ఒంగోలు ఎంటర్ దగ్గర వెళ్తున్నాం. పెళ్ళూరు రైస్ కాలేజీ, ఫేస్ కాలేజీ ఇక్కడే ఉంటాయి. మా అబ్బాయి చదివింది ఇక్కడే. మనం ఒంగోలుకి
ఈ పట్టణం ఎంట్రన్స్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి. మనకి పాత బైపాస్ రోడ్డు వచ్చేది, పాత బైపాస్ రోడ్డు కాకుండా మళ్ళీ కొత్త బైపాస్ ఇటు ఒకటేశారు. ఒకటి ఒంగోలుకి పనమట వైపుగా వెళితే, ఒకటి ఒంగోలు తూర్పు వైపుకి వెళ్తుంది. అంటే దాదాపు 10 కిలోమీటర్ల బైపాసు. మనం అదిగో వచ్చేసాం, వెల్కమ్ టు ఒంగోలు అని చెప్తున్నారు. ఒంగోలు ఎంటర్ అయిపోయాం, బైపాస్ రోడ్ ఎక్కుతున్నాం. ఇదే కొత్త బైపాసు. అటు కిందగా వెళ్తే మటుకు అది పాత బైపాస్లో వెళ్తాం. ఈ కారు తిరుగుతుంది కదా, అటు నుంచి ఇటు వచ్చి ఇది కొత్త బైపాసు. అటు కిందకి వెళ్తే మనకి సంఘమిత్ర హాస్పిటల్ వస్తుంది ఒంగోలు బిగినింగ్లో. ఈ బైపాస్ కానీ ఎక్కితే ఒంగోలు టౌన్లోకి ట్రాఫిక్లోకి వెళ్లకుండా మనం నేరుగా, ఈ బైపాస్ వల్ల ఉపయోగం ఏంటంటే ఒంగోలు ఈ చివరికి నేరుగా త్రోవగుంట దగ్గర దిగింది ఈ బైపాస్. 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ బైపాస్. ఈ బైపాస్ ఇక్కడ సర్వీస్ రోడ్డు దిగంలోనే కిమ్స్ హాస్పిటల్ వస్తుంది పక్కనే. అందుకే మేము ఈ బైపాస్లో వచ్చాం. మాకు జర్నీ అయితే 15 కిలోమీటర్లు పెరిగినా కూడా చేంకుర్తి మీదకి వచ్చేదానికి, కందుకూరు మీదగా వచ్చేదానికి 15 కిలోమీటర్ల జర్నీ పెరిగింది. అయినప్పటికి కూడా ఏంటంటే జర్నీ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చేంకుర్తి దగ్గర 10 కిలోమీటర్లు గ్రానైట్ గారి దుమ్ము ధూళితో రావాలి. ఆపరేషన్ చేసిన మనిషి కాబట్టి అటు రావడం మంచిదిగా రాలేదు. ఇప్పుడు పోయేటప్పుడు అయితే ఇంకటే పోతాం. జర్నీ అయితే బాగా జరిగింది. మనం ఈ ఫ్లైఓవరు దాదాపు ఇది చాలా దూరం బ్రిడ్జి కట్టారు. దీని కింద నుంచి రైల్వే లైన్ అటుపక్క నుంచి పోద్ది, ఇటుపక్క నుంచి పోద్ది. ఈ ఫ్లైఓవర్ కింద బిగినింగ్లో రైల్వే లైన్ ఉంది, ఇటుపక్క మళ్ళీ ఎండింగ్కి వచ్చేసరికి ఇటుపక్క రైల్వే లైన్. 2 సార్లు రైల్వే ఫ్లైఓవర్ లేపారు ఇక్కడ. ఒంగోలు పట్టణం చూస్తున్నారు కదండి, చాలా పెద్ద పట్టణం. చుట్టూతో 10 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఇటు నుంచి ఎటు చూసినా 10 కిలోమీటర్ల పైన ఉంది. ఇంకా ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ దూరంగా వేశారు, ఈ బైపాస్ రోడ్డు. ఈ బైపాస్ రోడ్డు దూరంగా వేసినా అక్కడ దాకా కూడా మళ్ళీ ఒక 5-6 సంవత్సరాలు మొత్తం దగ్గరికి అయిపోతాయి. కొన్నిసార్లు అయితే కలిసిపోయింది. ఇది మనం కిమ్స్ హాస్పిటల్కి దగ్గరలోకి వచ్చేసాం. ఇక్కడ రైల్వే లైన్, ఇక్కడ ఇటుపక్క ఒక రైల్వే లైన్ వచ్చింది, అటుపక్క రైల్వే లైన్ ఫ్లైఓవర్ లేపారు, ఇక్కడ ఇటుపక్క రైల్వే లైన్ ఫ్లైఓవర్ లేపారు. మధ్యలో కొత్తపట్నం రోడ్డులో కూడా ఫ్లైఓవర్ లేపారు. దాదాపు ఫ్లైఓవర్లే మించుమించుగా 3 కిలోమీటర్లు ఉంటుంది మొత్తం ఈ 10 కిలోమీటర్ల బైపాస్లో. చూస్తున్నారు కదా, దూరంగా కనపడేదంతా ఒంగోలు పట్టణమే. మనం పట్టణానికి దూరంగా బైపాస్లో వస్తున్నాం. ఇంక ఈ ఫ్లైఓవర్ కానీ దిగితే మన కిమ్స్ హాస్పిటల్ సర్వీస్ రోడ్డుకి వస్తాం. ఇంకా సర్వీస్ రోడ్డుకి దిగి వస్తున్నాం చూడండి. మనం ఇక్కడ ఆ ఫ్లైఓవర్ దిగంలోనే మనం మామూలు కొంత దూరం ఇట్లా రోడ్డు అయిపోయింది. ఈ రోడ్డు వెళ్ళిపోయిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత మళ్ళీ ఫ్లైఓవర్ వస్తుంది. ఆ ఫ్లైఓవర్ కాంచి మనం సర్వీస్ రోడ్లోకి వస్తాం. మనకి కిమ్స్ హాస్పిటల్కి వచ్చే దారి ఇదైతే. ఇలాంటి రోడ్లు హైవే మీద వచ్చేటప్పుడు ఏంటంటే జర్నీ రిస్క్ లేకుండా ఉంటుంది. నేషనల్ హైవే మీద హ్యాపీగా ఉంటుంది జర్నీ. మాకైతే వచ్చేటప్పుడు అయితే పొద్దున ఎండ కూడా పెద్దగా లేదు. మేమైతే హాస్పిటల్ దగ్గరికి అయితే వస్తున్నాము. వచ్చామనే కానీ మేడం గారు లేక కొంచెం కానీ హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తున్నాం దగ్గరికి. ఒంగోలు చుట్టుపక్కల ఈ బైపాస్ 10 కిలోమీటర్ల జర్నీ. మనకు మామూలుగా సింగరాయకుండా ఒంగోలు అక్కడి నుంచి మీ బిగినింగ్ ఎంట్రన్స్కి అయితే 32 కిలోమీటర్లు ఉంటుంది. ఈ బైపాస్తో కలిపి 42 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం మా కనిగిరి నుంచి ఇక్కడికి ఇది రైల్వే లైన్. అటుపక్క రైల్వే లైన్ చూపించాను మీకు, ఇది 2వ రైల్వే లైన్ అనమాట. ఇది అంటే ఊరికి అటుపక్క బిగినింగ్, ఇటుపక్క ఎండింగ్. ఇది రైల్వే లైన్ ఫ్లైఓవరు. నేను ఇందాక చెప్పింది ఫస్ట్ది అనుకుంటా లైన్ అది. ఆ కొండ వచ్చేసి ఒంగోలు టౌన్లో ఉండే కొండ అది. ఇటుపక్క పేరమెట్ట కొండ ఇటుకు దూరంగా కనపడేది. మనకు ఫాస్ట్గా పోతున్నాం కాబట్టి అర్థం కావట్లేదు అది. అది మా మనం బండి మీద పోతా వాయిస్ ఇస్తే క్లారిటీ లేదు, జొయ్యని సౌండ్ వస్తుంది. చూడండి ఒంగోలు పట్టణం దూరంగా చూపిస్తుంది, ఎంత పెద్ద పట్టణం. ఆ దూరంగా కనపడే కొండ మా ఊరు పోయే రూటు ఇది. ఇంకా మనం కిమ్స్ హాస్పిటల్కి ఫ్లైఓవర్ దిగిన తర్వాత మనం సర్వీస్ రోడ్లోకి పక్కకి వెళ్తాం. మీరు చూస్తూ ఉన్నట్టయితే మన కిమ్స్ హాస్పిటల్కి దగ్గర ఎంత దూరం పట్టింది చూడండి. ఒంగోలు టౌన్ దాటేరికి 10 కిలోమీటర్లు అనమాట ఒంగోలు చుట్టుకొలత. అదే టౌన్లోకి వెళ్తే ఇంకా ఎక్కువ ఏది మనకు సమయం. టౌన్లో నుంచి రావాలంటే ఇంకా రిస్క్ ఎక్కువేది. మేము ఫ్లైఓవర్ ఈ బైపాస్లో వచ్చాం. అది కాకపోతే కొంచెం జర్నీ ఇటుకి ఒక 5 కిలోమీటర్లు పెరిగిద్ది. ఒకటే ఇటు బైపాస్లో వచ్చిన ఇటు బైపాస్లో ఈ హాస్పిటల్ కాడికి వచ్చేది మటుకు ఒకటే జర్నీ. మనకి అటు సింగరాయకొండ రూట్ నుంచి వచ్చే వాళ్ళకి కిమ్స్ హాస్పిటల్ రావాలంటే మటుకు ఈ తూర్పు బైపాసే మంచిది, కొత్త బైపాస్. ఈ బైపాస్లో కానీ వస్తే ట్రాఫిక్లో ఏ ఇబ్బంది లేకుండా నేరుగా హాస్పిటల్ కాడ దిగుతాము. ఇప్పుడైతే మనం ఇంకా ఈ సర్వీస్ రోడ్డు దాటితే నెక్స్ట్ సర్వీస్ రోడ్డు, ఆ రోడ్డు దిగితే మన కిమ్స్ హాస్పిటల్ వచ్చేస్తుంది. చూడండి ఎంత దూరం ఉందో. ఈ రోడ్డు వేయడం వల్ల చాలా మంచిదైంది. ఆ పాత బైపాస్ కూడా కొంచెం టౌన్ సెంటర్ అయిపోయింది, నడి టౌన్ అయింది. అప్పుడు బైపాసే కానీ ఇది ఆ పాత బైపాస్ ఇప్పుడు అది మంచి నడి టౌన్ అయిందనమాట. అందుకని మళ్ళీ ఇటేసారు బైపాస్. ఎక్కడ బైపాస్ వేస్తే అక్కడ ఆ బైపాస్ దగ్గర అపార్ట్మెంట్లు కట్టడం, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడం, ఎక్కడా వదిలిపెట్టరు. కొన్ని రోజులకి మళ్ళీ ఇవి కూడా మంచి టౌన్ నడి సెంటర్ అవుతాయి. అయితే వీళ్ళు ఎక్కడికక్కడ ఏంటంటే ఫ్లైఓవర్లు లేపారు కాబట్టి ఇబ్బంది ఉండదు. రాబోయే రోజుల్లో ఫ్లైఓవర్లు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. చూసాం కదా, మనమైతే సర్వీస్ రోడ్లోకి వచ్చేసాం. ఈ సర్వీస్ రోడ్లో నుంచి మన కిమ్స్ హాస్పిటల్కి పోయే దారి అనమాట. ఆ బ్రిడ్జి కిందకి అటు తిరిగితే కిమ్స్ హాస్పిటల్. పోయినసారి మేము ఈ బ్రిడ్జి కింద సోడా తాగాం.
వీడియో కూడా పెట్టాం. ఏం చేస్తాం, ఒంగోలు బత్తాయి జ్యూస్ తాగడానికి వచ్చినట్టు ఉంది మాకైతే. తీరా హాస్పిటల్ కాడికి వచ్చి మేడం లేదనేది మాకు ఇంకా డల్ అయిపోయాము. ఎంత కష్టపడి వచ్చి అది ఎట్లా బస్సులు కాలేదు, బండి మీద వచ్చాం కాబట్టి మొత్తం 400 రూపాయలు పెట్రోల్తో సరిపోయిద్ది. అనవసరమైన ఖర్చులేని తగ్గుతాయి. బండి మీద రావడం మీద అనవసరమైన ఖర్చులను తగ్గుతాయి. అందుకే మేము బండి మీద వచ్చేది. ఇంకా పోయేటప్పుడు చిన్నగా పోతాం, ఇంకేం చేస్తాం. మంచి ఎండ. ఇది ఈ బ్రిడ్జి కిందకి తిరుక్కుంటే అటు టౌన్లోకి పోయే దారి, ఇటు కిమ్స్ హాస్పిటల్కి పోయే దారి, మళ్ళీ అటు పక్కకు పోతే ఫ్లైఓవర్ ఎక్కించి మళ్ళీ గుంటూరు రూటు, అటు పోతే గుంటూరు రోడ్డు. ఇప్పుడు మనం పోయేది కిమ్స్ హాస్పిటల్ రోడ్డు, ఆ కనపడేది కిమ్స్ హాస్పిటల్. ఈ కరెక్ట్గా మరి ఈ బ్రిడ్జి ఈ హాస్పిటల్ కట్టిన తర్వాత ఈ రోడ్డు వేసారో, ఈ రోడ్డు వేసిన ముందే హాస్పిటల్, ఈ రోడ్డు వేయక ముందు హాస్పిటల్ కట్టినట్టుంది. వీళ్ళ అదృష్టం ఏంటంటే ఈ హాస్పిటల్కి ఆ ఫ్లైఓవర్ అనేది, ఆ బైపాస్ రోడ్డు అనేది చాలా మేలు అనమాట. ఎందుకంటే ఎమర్జెన్సీకి రావడానికి టౌన్లో నుంచి రాకుండా నేరుగా అటు నుంచి వచ్చే వాళ్ళకి అటుపక్క బిగినింగ్లో సంఘమిత్ర హాస్పిటల్ ఉంది, ఇటుపక్క రోడ్ ఎండింగ్లో కిమ్స్ హాస్పిటల్ ఉంది. 2 పెద్ద హాస్పిటల్లే, అటు వాళ్ళకి అటు, ఇటు వాళ్ళకి ఇటు. ఈ ఒంగోలుకే ఈ 2 పెద్ద హాస్పిటల్. ఒంగోలులో చాలా హాస్పిటల్ ఉన్నాయండి పెద్దవి, కానీ ఈ 2 ఇంకా చాలా పెద్దవి అన్నమాట హాస్పిటల్. అటుపక్క బిగినింగ్లో బైపాస్ బిగినింగ్లో సంఘమిత్ర, ఇటుపక్క కిమ్స్ హాస్పిటల్. మొత్తానికైతే హాస్పిటల్ కాడికి వచ్చేసాం, బండి పార్క్ చేసేసాం. కానీ ఏం చేద్దాం, మన సగనం బాగలేదు, సగనాలు బాగలే ఉంటారు కదా, సగనాలు బాగలేవు. నాకు ఉదయం వచ్చేటప్పుడే బుధవారం వస్తే బాగుండి అనిపించింది. చూడండి, మనం ఫోన్ చేయకుండా ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి కూడా ప్రయోజనం లేదు. తీరా ఇక్కడికి వచ్చారు మేడం గారు లేరు, అందుకని మేము వెనక్కి వెళ్తున్నాం. మళ్ళీ రావాలి ఇంకోసారి. అంటే మామూలుగా అయితే వచ్చిపోయేది పని లేదు, కానీ టెస్టులు చేయాలంట. లేదంటే ఎప్పుడు వచ్చినా ఇబ్బంది లేదంట. ఇంకా మళ్ళీ ఏంటి 2-3 టెస్టులు చేయాలంట. ఆ టెస్టుల కోసమైనా రావాలా. అది మళ్ళీ బుధవారం రావాలి. ఈసారి మటుకు ఫోన్ చేసి వస్తాం. ఎవరైనా ఇక్కడ హాస్పిటల్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఫోన్ చేసి రావడం మంచిదండి. మాకు తెలియక వచ్చేసాం. మేము వచ్చేటప్పుడు కందుకూరు, సింగరాయకొండ ఇటుకుండా వచ్చాము 102 కిలోమీటర్లు. ఇప్పుడు మళ్ళీ 85 కిలోమీటర్ల జర్నీ, మొత్తం టోటల్గా 200 కిలోమీటర్ల జర్నీ. ఒక్కసారి అంతే, మనం అనుకుని జరగవు. మనం ఒకటైతే తెలుసుకోవాలా, ఎప్పుడైనా సరే హాస్పిటల్కి వచ్చేటప్పుడు ఎవరైనా సరే ముందుగానే ఫోన్ చేసి కనుక్కొని రండి. ఎందుకంటే ఇంత దూరం వచ్చి మేడం గారు లేకపోతే మనకి మళ్ళీ ఇంత దూరం వ్యర్థమైంది కదా, అది చెప్పేది.